తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా వినాయక చవితి సందర్భంగా ఒక గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులు వినాయకుడి భక్తులు భక్తి పారవశ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉండడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్దలు గంగరాజు గోకరాజు గారు అదేవిధంగా ఆంజనేయులు గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మండలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారికి గతంలో అనుమతులు విషయంలో అనేక ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సింగిల్ విండో సిస్టంలో ఎవరైనా ఏ స్థాయిలోనైనా విగ్రహాలు పెట్టుకోవడానికి అనుమతి కోరితే వెంటనే మంజూరు చేయాలని వారు కోరడం, దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం దాని అనుమతులు మంజూరు చేయడానికి అంగీకరించడం, అదేవిధంగా ప్రధానంగా 3 రోజుల నుంచి దాదాపు 11 రోజుల దాకా జరుపుకునే ఉత్సవ కార్యక్రమాల్లో 24 గంటలు భక్తికి సంబంధించిన పాటలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు, రాత్రిపూట కూడా కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ఈ మండపాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరడం, దానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం, దానికి నేను గణేష్ ఉత్సవ కమిటీ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఆలోచన చేయడం అనేక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉత్కృష్టమైన హైందవ సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడడం కోసం విశ్వ హిందూ పరిషత్ అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం, దాంట్లో ముఖ్యంగా గంగరాజు గారు ఆంజనేయులు గారు ఇతర సభ్యులు ప్రయత్నం చేస్తూ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో కూడా గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి వీటికి అనుమతులు మంజూరు చేసే విషయంలో ముందుకు రావడం అభినందనీయం. గణేశుడు అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రజలు కూడా గమనించాలి. వినాయక చవితికి మండపాల విగ్రహాల ఏర్పాటుకి నిమజ్జనానికి కూడా ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతను కాపాడాలి. పండగలు, ఉత్సవాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రజల్ని కలపడం కోసం ఉన్నవి. అయితే ఆ సందర్భంగా ఈ మండపాలు ఏర్పాటు చేస్తున్న వారు కూడా కాస్త స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంది. ముఖ్యంగా పర్యావరణ హితంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటికి రసాయనాలు కలిపి తర్వాత చెరువుల్లో వేసే విషయంలో కాస్త నియంత్రణ పాటించాల్సి ఉంది. బయోడిగ్రేడబుల్ విగ్రహాలను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ప్రతి ప్రక్రియకి ఒక ప్రాశస్త్యం ఉంది. ఉదాహరణకి విగ్రహాలు తయారు చేయాలంటే మట్టిని చెరువుల నుంచి తీసుకుంటాం. వర్షాకాలానికి ముందు ఆ మట్టిని తీయడం వల్ల ఆ చెరువుల్లో నీటి సామర్థ్యం పెరుగుతుంది. అదే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం చేయడం వల్ల ఈ విగ్రహాలు మళ్ళీ ఇంకిపోయి నీరు లోపలికి ఇంకిపోకుండా నీరు నిల్వ ఉండేలా కూడా, అంటే ప్రతి దానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉందనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది. వినాయక విగ్రహాన్ని కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం. వినాయక విగ్రహానికి తల మాత్రం వినాయకుడి తల ఉంటుంది, శరీరం ఏదో సినిమా హీరోకి సంబంధించిన శరీరాన్ని పెడుతుంటారు చాలా చోట్ల. అటువంటి చాలా తప్పు, భగవంతుడి పట్ల చాలా అపరాధం అనే విషయాన్ని కూడా చాలామంది అర్థం చేసుకోవాల్సి, అంటే తెలియక అవగాహన రాహిత్యంతో వినాయకుడి విగ్రహానికి ప్రతి అవయవానికి కూడా ఒక విశిష్టత ఉంది. వినాయకుడి తల జ్ఞానానికి సంకేతం, చెవులు ఏకాగ్రతతో వినాలని, పెద్ద చెవులు ఏకాగ్రతతో వినాలని, ఒక చేతిలో పాసం ఈ విఘ్నాలను బంధించడానికి, ఒక చేతిలో ఆ కొడ్డలి పుష్పం ఏదైతే ఉందో చెడుని అంతం చేయడానికి,
తొండం ప్రణవానికి సంకేతం, మాల జ్ఞాన సముపార్జనకి, అదేవిధంగా పొట్ట మీద నాగబంధం కుండలిని శక్తికి, చివరికి ఎలుక కూడా అంత మహాకాయం ఒక ఎలుక వాహనంగా పెట్టుకున్నారంటే ఈ ప్రకృతితో మమేకం కావాలా, ప్రకృతితో ఉన్న సమస్త జీవుల పట్ల ప్రేమ ఆప్యాయతలను చూపాలి. ఆప్యాయతలు అంటే వాటిని గౌరవించాల్సి ఉంది అనే విధంగా ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది. వాటిని విగ్రహాలు పెడుతున్న యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వినాయకుడు విగ్రహం పెట్టి కింద పుష్ప సినిమాలో లాగా శరీరాన్ని పెట్టడం చాలా చోట్ల చూసాం. ఇక్కడ జరగకపోవచ్చు, కానీ చాలా చోట్ల చూసాం. అటువంటి పునరావృతం కూడా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా కమిటీ సభ్యుల్ని అభినందించాల్సిన విషయం. అనేక చోట్ల చూస్తుంటాం, నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను. రాను రాను ఈ పైత్యం ఇంకా పెరుగుతూ ఉంది. ఈ మండపాల విగ్రహాలని, స్వామివారి విగ్రహాన్ని పెట్టి, వినాయకుడి విగ్రహాన్ని పెట్టి ఆ క్రమంలో పూజలు నిర్వహించే క్రమంలో సినిమా పాటలను పెడుతుంటారు. చాలా అశ్లీలంతో కూడిన సినిమా పాటలను పెట్టడం, వాటికి పిల్లలు తెలియక అక్కడ డ్యాన్సులు వేస్తూ ఉండడం, అది అటువంటి అశ్లీల పాటలు తీస్తున్న వారి విఘ్నతను విచక్షణ నేను ప్రశ్నించడంలా, అది వారికి వ్యాపారం నేను కాదనట్లా. కానీ అట్లీస్ట్ ఈ విగ్రహాలు పెడుతున్న వాళ్ళు ఆ మండపంలో వినాయకుడి విగ్రహం ఉన్నంత వరకు కూడా అటువంటి అశ్లీల పాటలకు అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే ఈ వీటిలో భాగం అని ఈ చిన్నపిల్లలు అనుకునే అవకాశం ఉంది. విద్యా జ్ఞానం ఉన్నవాడు గణాధిపతి అనే విషయాన్ని పిల్లలకి తెలియడం చేయడం కోసం మనం ఈ పిల్లల పండుగను జరుపుకుంటున్నాం. అయితే వీటిలో భాగంగా ఈ అశ్లీల పాటలు పెట్టడము, డ్యాన్సులు పెట్టడము, లేదా కొన్ని చోట్ల మద్యం సేవించడము, కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడము, చాలా అశ్లీలంగా పెట్టడం, డ్యాన్సులు చేయడము మంచిది కాదు. అయితే ఎవరికి లేని ఆలోచన ఇవాళ గణేష్ ఉత్సవ కమిటీలో రావడం, అటువంటి వాటిని కట్టడి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మంచి మ్యూజిక్తో, అంటే యువతని ఆకర్షించడానికి. ఇవాళ ఏంటంటే భక్తి పాటలు అనేసరికి అదేదో మందకుడిగా సాగుతుంటాయి, ఉత్సాహం ఉండదు అనే ఉద్దేశంతో ఉంటుంటారు. చాలా చూసాం అనేక. శంకరాభరణం లాంటి, నేను ఇక్కడ అప్రస్తుతం, కానీ శంకరాభరణం లాంటి సినిమా ఒక అశ్లీల పదం లేకుండా, ఎక్కడ పాటల్లో ఒక అశ్లీలత లేకుండా కేవలం సాహిత్యం మీద సంగీతాన్ని ఆధారంగా చేసుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆదరణ పొందిందన్న విషయం మనకు తెలుసు. అటువంటి పాటలను పెట్టాలి. లేదా గణపతి మీద కూడా చాలా మంచి పాటలు వచ్చినాయి, వాటిని పెట్టాలి. లేదా ఇప్పుడు ఇవాళ కొత్తగా ఈ గణపతి మీద వీడియో పాటలను కానీ లేదా ఆడియో పాటలను కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నాం. అది కాకుండా పూజా కార్యక్రమాల్ని భక్తి శ్రద్ధలతో ఏ రకంగా నిర్వహించాలి, దానికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం ఏ రకంగా నిర్వహించాలనే విషయం మీద కూడా వీడియో తయారు చేసి వాళ్ళ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మరింత ప్రాశస్తం రాష్ట్రం అవగాహన కలిగించడం కోసం పాంప్లెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా మీడియా సహకారం కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే ఇవాళ చాలా సంతోషం కూడా, మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మీడియా రావడం, వీటికి ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలియకనే కొన్ని చోట్ల జరుగుతున్న తప్పిదాలని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్సవ కమిటీ సందర్భంగా ఈ ప్రయత్నం ఎలాగూ చేస్తున్నాం. అదేవిధంగా అధికారంలో కూడా, అధికార యంత్రాంగానికి కూడా ఈ విధంగా చేయాల్సిన విషయం మీద కూడా ఒక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను మాట్లాడి సంబంధిత జిల్లా అధికార యంత్రానికి కూడా ఒక సూచన ఇవ్వాల్సిందిగా, ఇటువంటి అశ్లీల పాటలను పెట్టకుండా, అంటే పోలీస్ సిబ్బందికి ఇబ్బంది పెట్టకుండా ఇటువంటి అశ్లీల పాటలు కానీ, ఇట్లా అశ్లీల కార్యక్రమాలను కానీ, లేదా మద్యం సేవించడాన్ని కానీ, లేదా ఇట్లా రికార్డింగ్ డ్యాన్సులను కానీ పవిత్రమైన విగ్రహాలు పెట్టిన చోట చేయకూడదని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రధానంగా యువత కూడా వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం, పండుగ ప్రాశస్త్యం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం. చాలామందికి ఇలా జరుగుతున్న విషయాల పట్ల చాలా అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వారు యువతతో ఎందుకులే, ఏం మాట్లాడితే ఏం గొడవ అవుతుందో అనే విధంగా ఉంటుంటారు. అయితే ఇప్పుడు విషయాల్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తెలియక చాలామంది యువకులు, చిన్నపిల్లలు ప్రధానంగా తెలియక ఇటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వారికి తెలియజెప్పాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న గణేష్ ఉత్సవ కమిటీకి మొత్తం ఈ ప్రయత్నమే కాకుండా ఒక వినూత్నంగా అటువంటి చోట భక్తి పారవశ్యంతో నిండిన పాటలను వినిపించడానికి, భక్తుల మనసును రంజింపజేయడానికి, చాలా పవిత్రతో భగవంతుని సేవించుకోవడానికి అవకాశం కలిగిస్తున్నందుకు వినాయక ఉత్సవ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియాకు మరొకసారి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ప్రాచుర్యం కలిగించడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఏ విధంగా వినాయక చవితి కార్యక్రమాలు హైదరాబాద్లో ఎలా జరుగుతున్నాయో అలాగే మన కొత్తగా ఫామ్ అయిన మన రాష్ట్రంలో కూడా
ఒక పద్ధతిగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులను పిలిచి జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీని ఫామ్ చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ అలాగే కార్యవర్గాన్ని నియమించి మనం ముందుకు సాగుతున్నాం. చాలా టైం తక్కువగా ఉన్నా సరే మరి ప్రభుత్వం వారు మనం చూసిన చొరవకి వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. మరి ఇలా వినాయక చవితి కార్యక్రమం మనం ఈ విధంగా చేసాం, కమిటీ ఫామ్ చేసామని చెప్పినప్పుడు వారు మరి మీరు కూడా హైదరాబాద్లాగా చేస్తారా అని అన్నారు. అలా కాదండి, మన స్థాయిలో మనం చేస్తాం. ఒక క్రమబద్ధంగా డిసిప్లిన్గా జరగాలంటే ఈ కమిటీలు ఫామ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. అంతేకాకుండా మనం చూసాం హైందవ శంకారం ఏ విధంగా అయితే మనం ప్రశాంతంగా జరుపుకోగలిగామో దాన్ని చూసిన తర్వాత మరి ఈ మనం చాలా ఒక డిసిప్లైన్డ్గా చేస్తామనే ఉద్దేశం వారికి కూడా కలిగింది. తప్పకుండా అందరితో కన్సల్ట్ చేసి మనకు కావాల్సిన సదుపాయాలు చేస్తానని చెప్పారు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని అలాగే వారందరికీ కూడా కలిసి మాకు ఈ రుసుము లేకుండా చేయాలి, ఈ మండపాలకి ప్రతి సంవత్సరం కూడా పోలీసు వారి దగ్గర నుంచి మన ఇబ్బందులు వస్తున్నాయి, అది లేకుండా చేయాలని మనం కోరాం. అలాగే విద్యుత్ కరెంటు కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది, దానికి కూడా ఛార్జ్ లేకుండా చేయాలి. మన చీఫ్ సెక్రటరీ గారిని కలిసినప్పుడు మేము చెప్పాం, హైదరాబాద్లో వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారని మాకు కూడా ఇవ్వాలంటే జీవో తీసుకొస్తే మేము కూడా కన్సిడర్ చేస్తూ ఉన్నారు. మన కమిటీ సభ్యులు ఒక 2 రోజుల క్రితమే ఆ జీవోని తీసుకురావడం జరిగింది. చూసిన వెంటనే మరి మన ప్రియతమ నాయకులు లోకేష్ గారు వారు చొరవతో మన విద్యుత్ మంత్రి గారితో మాట్లాడి ఆ విద్యుత్ ఛార్జీలు కూడా లేకుండా చేయటం అదొక పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఎంచేదంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఈ మండపాలు కట్టుకున్నప్పుడు పోలీసు నుంచి బెడద లేకుండా ఉండటం, అలాగే మరి విద్యుత్ కూడా మనకి ఉచితంగా వచ్చేటట్టు. ఎంచేదండి గ్రామాల్లో కూడా చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. దానికి మరి ముఖ్యమంత్రి గారు సుమారు 16 కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించారు. ఇప్పుడు వినాయక చవితే కాకుండా నవరాత్రుల వరకు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా వారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మనం ఒక విజయంగా భావిస్తున్నాం. ఇంత తక్కువ టైంలో ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, మన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఇది బాగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో వారు చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే మరి సత్యకుమార్ గారు వారు అందరికన్నా మన హైందవ శంకారం టైంలో వారు చేసిన సహాయం మామూలు సహాయం కాదు, మరి అందరికన్నా కూడా ఎక్కువగా వారు స్పందించి మనకి ఏ ఇబ్బంది లేకుండా వారు మాకు సహకరించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి గతంలో మరి పెద్దలు కృష్ణారావు గారు ఇక్కడ ఉన్నారు, రండి ఒకసారి. గతంలో ఎప్పుడైతే ఇది డిజార్గనైజ్డ్గా ఉందో అప్పుడు వారు 4 సంవత్సరాల పాటు వారు, నేను, హనుమంతరావు గారు కలిసి మరి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆయన ఉచితంగా క్రెయిన్స్ ఇచ్చి మన ఆ కార్యక్రమం జరిపాం. తర్వాత ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత మేము దాని జోలికి వెళ్ళలేదు. ఎంచేదంటే వారికి మరి స్వచ్ఛందంగా ఏ ఖర్చు లేకుండా వారి మిషనరీ పెట్టి చేసినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.